నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సీఎం రేవంత్ రెడ్డి గారు 20 సంవత్సరాల రాజకీయ జీవితానికి వచ్చిందండి. ఎందుకంటే ఆయన రాజకీయంలో అడుగుపెట్టి 20 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. కాబట్టి తన రాజకీయం ఇచ్చిన ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతో కష్టాలు సుఖాలు పంచుకున్నారండి. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు చూసుకుంటా పోతే 2006లో ఆయన రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయింది. మహబూబ్నగర్ జిల్లా మిడ్జల్ జడ్పీటీసీ సభ్యుడిగా మొదలైందండి. మన రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీగా 2006లో మహబూబ్నగర్ జిల్లాలో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఎన్నికై 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రాజకీయ ప్రస్తావానికి జన్మనిచ్చిన మండల వాసులను కృతజ్ఞతలు తెలిపేందుకు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారండి. అక్కడ ఆంజనేయుల స్వామి దర్శనం చేసుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేశాడు. అట్లాగే 10 కోట్లతో ఆలయ అభివృద్ధికి కూడా శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన 2006లో రాజకీయ ప్రస్తావన మొదలై సీఎంగా ఎదిగాడు అంటే 20 సంవత్సరాల్లో ఆయన పడిన బాధ అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఎన్నో ఇబ్బందులు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి గారిని. అయినా ఆయన భయపడలేదు, బెదరలేదు. ఆయన ఒకటే అనుకున్నారు, ఎవరు ఏమనుకున్నా సరే నేను అనుకున్నది సాధించాలా అని జడ్పీటీసీగా స్టార్ట్ చేసి ఎమ్మెల్యేగా అయ్యి తర్వాత ఎంపీగా అయ్యి తర్వాత ఈరోజు మళ్ళీ సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఎదిగారు అంటే ఆయన ప్రజల యొక్క అండదండలు, రేవంత్ రెడ్డి గారి యొక్క ధైర్య సాహసాలను కూడా మనము ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు కూడా ఎదగలేరు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో, కూతురి పెళ్లి కోసం కూడా ఆయనకు బెయిల్ రాకుండా చేశారు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు అప్పట్లో. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు భయపడలేదు. తాను ఉన్నాను అని ఎదిగి 20 సంవత్సరాలలోనే సీఎం రేవంత్ రెడ్డి గారిగా మనకు తెలిసిందండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పేరు మనకు 20 ఏళ్ళు రాజకీయ ప్రస్తావనలో ఎన్నో బాధలు కష్టాలు పడినారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఆ ఎదిగాడు అంటే ఆయన ధైర్య సాహసాలు. 2006లో రాజకీయ ప్రస్తావన ప్రారంభించిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 2026 అంటే మీరే చూడండి. ఆయన సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అందుకనే అక్కడ వెళ్ళి మహబూబ్నగర్ జడ్పీటీసీగా ఎన్నికైన ప్రాంతానికి వెళ్ళి అక్కడ కృతజ్ఞత సభ పెట్టి అక్కడుండే ప్రజలతో మిమ్మల్ని ఎప్పటికీ నేను మర్చిపోనని కూడా రేవంత్ రెడ్డి గారు పలకరించారండి. అలాగే రాజకీయ జీవితంలో 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్తావన ప్రారంభమైన ప్రాంతంలో మిత్రులు, ఆత్మీయతను, అనుభూతులను పంచుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి జడ్పీటీసీగా గెలిచిపించిన అక్కడ మండలానికి వెళ్ళి అక్కడ ప్రజలను కూడా కలుసుకున్నారు. అట్లాగే అక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ పెట్టిన మీటింగ్లో మాట్లాడుతూ దోసుకునేందుకు కాసు కూర్చున్నారు అని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. తప్పులు చేసిన వాళ్ళు మళ్ళీ వస్తే రాష్ట్రంలో ఫోన్ కూడా స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ 1,00,000 కోట్లు సంపాదించుకున్నారు. రాష్ట్రానికి 8.21 లక్షల కోట్లు అప్పులు చేశాడని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఎందుకంటే తనకు ప్రాణమిచ్చినా తక్కవే అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నన్ను జడ్పీటీసీగా గెలిచిన ఈ ప్రాంతానికి, ఈ మండలానికి నా ప్రాణం ఇచ్చినా తక్కవే అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఎందుకంటే 10 ఏళ్ల అధికారంలో కేసీఆర్ గారు 1,00,000 కోట్లు సంపాదించుకున్నారు. రాష్ట్రానికి 8.21 లక్షల కోట్లు అప్పులు చేశారనేది కూడా తెలుస్తుంది. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ఏమంటే కేసీఆర్కు అధికారం గతమే, ఆయన భవిష్యత్తుకు ప్రజలు శాశ్వతంగా ముగింపు పలికారు. కేసీఆర్కు అధికారం అనేది ఇంకా గతమే, ఆయన భవిష్యత్తుకు ప్రజలు శాశ్వతంగా ముగింపు పలికారు. ఎమ్మెల్యేగా రావడంట, అధికారంతో దోసుకోవడానికి వస్తాడంట. 10 ఏళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. వారితో కలిసి పనిచేసిన అధికారుల వద్ద 100 కోట్లు దొరుకుతున్నాయి.
1,00,000 కోట్ల ఆస్తులు, 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎలా వచ్చాయి? రాష్ట్రానికి 8.2 లక్షల కోట్ల అప్పులు ఎలా అయ్యాయి? ప్రజాప్రభుత్వం ఎందుకు పోవాలి? వారు ఎందుకు రావాలి? రాహుల్ను ప్రధాని చేయాలంటే మళ్ళీ నేను సీఎం కావాలి అని 20 ఏళ్ల రాజకీయ ప్రస్థాన కృతజ్ఞత సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారండి. అక్కడ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా రేవంత్ రెడ్డి గారు చేపట్టారు. ఏమరంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్పై విమర్శలతో ఇరుసుకుపడ్డారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కలేనని, ఆయనకు గతం తప్ప భవిష్యత్తు లేదని అన్నారు. కేసీఆర్ భవిష్యత్తుకు తెలంగాణ ప్రజలు శాశ్వతంగా ముగింపు పలికారని వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల అధికారాలు ఇస్తే రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. వారితో కలిసి దోపిడీ చేసిన అధికారుల వద్ద 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఏసీబీకి దొరుకుతున్నాయని, ఇదంతా తెలంగాణ ప్రజల వద్ద దోసుకునేదేనని తెలిపారు. కేసీఆర్ గజ్వాల్ ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన తాత ముత్తాతలు ఇచ్చారా? 4 కోట్ల తెలంగాణ ప్రజలను దోసుకుంటే వచ్చింది. ఆయన కొడుక్కి జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్, అల్లుడు హరీష్ రావుకు మైనాబాద్లో 50 ఎకరాల ఫామ్ హౌస్, బిడ్డ కవితకు శంకరపల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చాయి? సద్దుగుడు కొడుకు సంతోష్ లెక్కలైతే చెప్పట్లే లేవు. వజ్ర వైర్యాలు, బెంచ్ కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏం వ్యాపారం చేశారని సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని అడుగుతున్నారండి. 10 ఏళ్ళు అధికారం ఇస్తే 1,00,000 కోట్లు సంపాదించుకున్నారు. కేటీఆర్కు ఫామ్ హౌసులు, హరీష్ రావుకు ఫామ్ హౌసులు, కవితకు ఫామ్ హౌసులు, వాళ్ళ ఇంకా సంతోష్ అనే ఆయనకు ఫామ్ హౌసులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళ దగ్గర పనిచేసిన అధికారులు 100 కోట్లు సంపాదించుకున్నారు. 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు కూడా దోసుకున్నారు, సంపాదించుకున్నారు. అందుకనే ఆ అధికారుల భరతం పడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఎందుకంటే డిఎస్పీ భీమిరెడ్డి 1000 కోట్లు ఆయన అధికారం పదవి ఎట్లా సంపాదించాడో ఏమో తెలియదు, కానీ 1000 కోట్ల వరకు అక్రమాసం చేస్తే ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. అది కూడా అదే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో అధికారులు ఇలా 1000 కోట్లు సంపాదించుకోవడం ఎంతవరకు అనేది కూడా చూస్తున్నాం. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ దోసుకునేందుకు కాసు కూర్చున్నారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ 1,00,000 కోట్లు, రాష్ట్రానికి 8.21 లక్షల కోట్లు అప్పులు చేశాడు అనేది కూడా చేశారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు పేరున వాళ్ళ మిత్రులతో అందరితో కలిసి మాట్లాడి, మేము ఎన్ని ఎత్తినా కూడా ఈ రుణం తీర్చుకోలేను, ఎందుకంటే ఇక్కడే నాకు జడ్పీటీ సభ్యుడిగా మీరు అవకాశం ఇచ్చారు, అవకాశమే నన్ను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిగా మీరు చూశారు, కాబట్టి ఈ మండలాన్ని కానీ నేను వదలను, ఈ మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుంటాను అని 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారండి. పేరున అందరినీ పలకరించుకుంటూ తన ఆత్మీయ కలయిక చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు 20 ఏండ్ల రాజకీయ జీవితం సందర్భంగా అక్కడ మండలంలో అందరినీ కలిసి పేరున పలకరించుకుంటూ వాళ్ళను కష్టాలను సుఖాలను అందరినీ పలుచుకుంటూ ఈ మండలం ఎప్పటికీ మర్చిపోను, నా ప్రాణం ఇచ్చినా కూడా మీ రుణం తీర్చుకోలేనని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఇదేనండి రేవంత్ రెడ్డి గారి యొక్క 20 సంవత్సరాలు 2006లో స్టార్ట్ అయ్యి 2026లో సీఎంగా ఎదిగిన రేవంత్ రెడ్డి గారి యొక్క కష్టాలు సుఖాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.